సో హాయ్ ఎవ్రీబడి. సో ఈ వీడియోలో మనం రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈ పాలసీ డిస్కస్ చేద్దాం, రైట్? ఒకవేళ ఈ పాలసీ కొంచెం అంటే మీకు నచ్చి నా ఎక్స్ప్లెనేషన్ ఇఫ్ ఇట్ గోస్ వెల్ ఐ కంటిన్యూ విత్ అదర్ పాలసీస్ యాజ్ వెల్. లైక్ మనకు ఐసిటీ పాలసీ ఉంది, ఐఓటీ పాలసీస్ ఉన్నాయి, వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీస్ ఉన్నాయి. సో ఇంకా చాలా పాలసీస్ ఉన్నాయి కదా. సో వాటి గురించి కూడా మనం ఇన్ డీటెయిల్ మాట్లాడదాం, రైట్? సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది మాత్రం స్పెషల్గా ఎంఎస్ఎంఈ పాలసీ 2024, రైట్? సో ఈ మనం వీఆర్ నాట్ గోయింగ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా అవుట్ దేర్. పాలసీలో ఏమి ఇచ్చినారు అది మనకు గ్రూప్ 1లో ఎగ్జామ్లో ఏదైనా క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా వస్తుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్. వస్తే ఏం రావచ్చు, రైట్? మోస్ట్లీ పాలసీస్ ఎప్పుడైనా అడిగినా కూడా మనకి సేలెంట్ ఫీచర్స్ అడుగుతారు, రైట్? అంటే ఈ పాలసీ యొక్క ఫీచర్స్ చెప్పండి అనేది ఒక మోస్ట్లీ ఆస్క్డ్ క్వశ్చన్. ఏదైనా పాలసీ వస్తే దాని ఫీచర్సే అడుగుతారు. సో మనం ఇప్పుడు మన ఫోకస్ అంతా ఇట్ షుడ్ బి ఆన్ లెర్నింగ్ ద ఫీచర్స్ ఆఫ్ ద పాలసీస్, ఓకే? సో ఓవర్వ్యూ చూద్దాం ఫస్ట్, పాలసీలో ఏం మాట్లాడతారు మొత్తం అనేది. సో ఎంఎస్ఎంఈలో ప్రాబ్లమ్స్ ఫస్ట్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేస్తుంది అండ్ ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇస్తుంది. ఇదే పాలసీ, రైట్? ఈ ప్రాబ్లమ్స్ విత్ రెస్పెక్ట్ టు ల్యాండ్ చూస్తారు, విత్ రెస్పెక్ట్ టు అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. మనకు ఎంఎస్ఎంఈ అంటే మీడియం, స్మాల్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కదా. సో వీటికి మొత్తం అంతా ద హోల్ ఎకానమీ రన్స్ అరౌండ్ ద ప్రొడక్షన్ అంటే ఏముంటుంది మనకి? ల్యాండ్, లేబర్, కాస్ట్, మెటీరియల్, ఇంకా మనకి టెక్నాలజీ, వీటి గురించి మాట్లాడతారు ప్రొడక్షన్లో. అండ్ వీటిలో ఉన్న అబ్స్ట్రక్షన్ ఆర్ అబ్స్టాకిల్స్ గురించి ఫస్ట్ ప్రాబ్లమ్స్ లెక్క ఐడెంటిఫై చేసి వాటిని ఓవర్కమ్ చేయాలంటే గవర్నమెంట్ పాలసీ ద్వారా ఏం తీసుకురాబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం, ఆర్ఎల్స్ స్కిల్, లేబర్ పరంగా అయితే స్కిల్ ప్రొవైడ్ చేయడం, మెటీరియల్ ప్రకారం అయితే గవర్నమెంటే ఇంటర్వ్యూన్ అయ్యి మెటీరియల్ యొక్క రేట్స్ కంట్రోల్ చేయడం, అట్లా అన్నమాట, రైట్? సో ఇది యాక్చువల్గా మొత్తం ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లంకి గవర్నమెంట్ సొల్యూషన్ ఏమి ఇస్తుంది, రైట్? సో అదే ఇక్కడ మనం ఇన్ డీటెయిల్గా చూస్తే ఇవి ఛాలెంజెస్ అన్నమాట, రైట్? ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో ఏముంటాయి మనకి? ల్యాండ్, ఫండ్స్ అంటే క్యాపిటల్, రా మెటీరియల్స్, లేబర్, టెక్నాలజీ అండ్ మార్కెట్, రైట్? ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మనం అంటే L2M3 ల్యాండ్, ఎల్ అంటే ల్యాండ్ ఒకటి, లేబర్ ఒకటి, ఎం అంటే ఒకటి మనీ, ఇంకోటి మార్కెట్, ఇంకొకటి మెటీరియల్, అండ్ టీ అంటే టెక్నాలజీ. ఇవి మూడు, ఇవి రెండు, ల్యాండ్ ఇది లేబర్, ఇది టీ అంటే టెక్నాలజీ. ఇవి మేజర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. వీటిలో ఉన్న ఏమేమి ఛాలెంజెస్ అంటే ల్యాండ్ ఏదైనా కొత్తగా కంపెనీ ఆర్ కొత్తగా ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలి అని అంటే ల్యాండ్ ఈజ్ మస్ట్ థింగ్, రైట్? సో దాంట్లో ఉన్న ఆబ్స్టికల్స్ ఏమున్నాయి అంటే రేట్ ఎక్కువ ఉండడం, ఆర్ మనం గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టడం మనం ల్యాండ్ పర్చేజ్ చేస్తున్నప్పుడు, ఇది ప్రాబ్లమ్స్ కింద వస్తుంది. దీనికి కాంట్రాడిక్టరీగా సొల్యూషన్స్, ల్యాండ్ గవర్నమెంటే తక్కువ రేట్కి ఇవ్వడం, ఏమన్నా ట్యాక్సెస్ ఉంటే అవి గవర్నమెంట్ ఎగ్జామ్ చేయడం, అది మనం ఇన్ డీటెయిల్గా చూస్తాం ఇక్కడ, రైట్? మొత్తం సినిమా అంతా ప్రాబ్లం అండ్ దానికి సంబంధించిన సొల్యూషన్స్, యాజ్ సింపుల్ యాజ్ దట్. దీనికి రోడ్ మ్యాప్ ఏంటి? ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? యాక్సెస్ టు ల్యాండ్ ఉండకపోవడం ప్రాబ్లం, యాక్సెస్ టు ఫండ్స్, ఇదంతా ప్రాబ్లమ్స్. ఈ వర్డ్ తోటే మనకు అర్థమైపోవాలి దీనికి రోడ్ మ్యాప్ ఆర్ సొల్యూషన్ అనేది ఏంది అని అంటే ఇంక్రీజింగ్ అవైలబిలిటీ ఆఫ్ యాక్సెసబుల్ అండ్ అఫోర్డబుల్ ల్యాండ్, రైట్? సో యాక్సెసబుల్ మరియు అఫోర్డబుల్ ల్యాండ్ని తేవడం ఎట్లా తెస్తుంది అనేది పాలసీలో మనం ఇన్ డీటెయిల్గా చూస్తాం. ఇంకా గ్రేటర్ యాక్సెస్ టు ఫైనాన్స్, మనం ఇందాక చెప్పినాం కదా, డబ్బులు లేవంటే ఏం చేయాలి? యాక్సెస్ తేవాలి, అదంతే. సో కాకపోతే ఈ కీవర్డ్స్ అనేది ఇంపార్టెంట్. గ్రూప్ 1కి మనం రాస్తున్నప్పుడు ఇంక్రీజింగ్ ద అవైలబిలిటీ ఆఫ్ యాక్సెసబుల్ and affordable land, greater access to finance, ensuring easy access to raw materials, improving flexibility in labor markets, encouraging adoption of technology and improving access to market, right? So ఇవి యాజ్ ఇట్ ఈజ్ రాయాలని ఏం కాదు, మనకు ఒక్కసారి ఏమవుతుంది అనేది అర్థమవుతుంది. ల్యాండ్ ఏంది లేదు కాబట్టి దాన్ని అఫోర్డబుల్ చేయాలి, యాక్సెసిబుల్ చేయాలి. ఫైనాన్స్ లేదు కాబట్టి యాక్సెస్ పెంచు దానికి, రైట్? మెటీరియల్స్ లేవు కదా, యాక్సెస్ పెంచు.
రైట్. సో మోస్ట్లీ అంతే అనమాట, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ రాయాల్సిన అవసరం లేదు అది. సో దీంతో పాటు ఇదంతా ఎన్షూర్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఒక ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ ఇస్తుంది. అంటే అథారిటీని డిజైన్ చేసినారు దీంట్లోనే. అంటే ఫస్ట్ ఎవరు ఉంటారు, కమిషనర్ ఆఫ్ ఏమంటారు కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ యొక్క కమిషనర్ ఉంటారు, దాని కింద ప్రిన్సిపల్ సెక్రటరీ ఇదంతా ఒక వింగ్. దాని తర్వాత కొత్త వింగ్ ఒకటి తీసుకొచ్చినారు గవర్నమెంట్లో డిపార్ట్మెంట్లోనే, అది ఎంఎస్ఎంఈ వింగ్ అని. రైట్. దాన్ని డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ సిఐ అంటే కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి, దాని డైరెక్టర్ దానికి ఉంటారు. అండ్ ఇంకొక కైండ్ ఆఫ్ లెవెల్ ఏంది అని అంటే థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేయడం. థర్డ్ పార్టీస్ అంటే ప్రైవేట్ పార్టీస్ని ఏదన్నా ఇప్పుడు ఒక ఎంఎస్ఎంఈ ఉంది, దీనికి ఏదైనా ప్రాబ్లం ఉంది. సో గవర్నమెంట్ మధ్యలో ఉండి ఏం చేస్తుంది, థర్డ్ పార్టీని ఎవరినన్నా ఇన్వాల్వ్ చేస్తుంది దీంట్లోకి. ఎంఎస్ఎంఈలో దీనిలో యొక్క ప్రాబ్లం ఏమైనా ఉంటే వాటిని రెక్టిఫై చేయడం, టెక్నాలజీని వీళ్ళకి అడాప్ట్ చేయడం ఎట్లాగో నేర్పించడం, మార్కెటింగ్ ఎట్లా చేయడం నేర్పించడం, బ్రాండింగ్ ఎట్లా చేయాలో అదంతా నేర్పించడం అనేది త్రూ థర్డ్ పార్టీ జరుగుతుంది. మోస్ట్లీ రెగ్యులేటింగ్ ఏమో గవర్నమెంట్ తరపున జరుగుతుంది, ఇంకా దాని ఇంప్రూవ్మెంట్ అదంతా వచ్చేసి థర్డ్ పార్టీస్ నుంచి చేపిస్తారనమాట, బిజినెస్ డెవలప్మెంట్ అనేది. సో ఫార్వర్డ్ ఒకసారి చూస్తే, ఫార్వర్డ్ కూడా అంటే మోస్ట్లీ మనకి ఎక్కడైనా ఇంట్రోలో రాయడానికి పనికొస్తాయి ఇవి. రైట్. సో ఏం చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని అంటే, సిన్స్ 1950s పిఎస్యూస్ అనేది హైదరాబాద్లో చాలా ఉండే, లైక్ బిహెచ్ఈఎల్ కానీ, బీడీఎల్ కానీ, హెచ్ఎంటీ కానీ, డిఫెన్సెస్ కానీ. సో అండ్ వీటితో పాటు డిఫెన్స్ ఆర్గనైజేషన్ హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏవియేషన్ లిమిటెడ్, డిఆర్డిఓ, మిదాని, ఇవన్నీ పెద్ద పిఎస్యూస్ ఉండడం వల్ల దీంతో పాటు ఎంఎస్ఎంఈస్ కూడా అంతే రేంజ్లో ఉన్నాయి హైదరాబాద్లో, స్కోప్ ఉంది అంతా. కాకపోతే గత పాలనలో అంటే పాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు ఐపాస్ ద్వారా మేజర్ ఇండస్ట్రీస్కి అంటే ప్రిఫరెన్స్ ఇచ్చినారు కానీ ఎంఎస్ఎంఈస్కి ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మేము తీసుకొస్తామని చెప్తున్నాను. రైట్. సో అంతే, నథింగ్ మోర్. ఇంకా ఇక్కడ ఏమైనా తీసుకోగలిగితే మీరు చూడండి. సో ఎక్కడన్నా మీరు రాయగలిగితే ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దాట్. ఇంకోటి మన ఫార్వర్డ్ గివెన్ బై శ్రీధర్ బాబు, మినిస్టర్ ఫర్ ఐటీ. ఐపాస్ డూయింగ్ గుడ్. సో ఇది రిపోర్ట్ ప్రకారమే 11 to 15%. రేవంత్ రెడ్డి గారేమో ఐపాస్ అంతగా ఫోకస్ చేస్తలేదు ఎంఎస్ఎంఈ మీద అంటారు. సేమ్ రిపోర్ట్లో మెన్షన్ చేసినారు సుధీర్ బాబుకి 11 to 15% గ్రోత్ ఉంది ఎంఎస్ఎంఈలో. సో 2014 నుంచి 2023 వరకు బాగానే ఉందని చెప్తారు. రైట్. సో మనకు నచ్చిన పాయింట్ అక్కడ నుంచి ఎగ్జామ్కి ఏం అడిగితే అది రాయాలి పాజిటివ్గా. ఫోకసింగ్ ఆన్ ఇంక్లూజివిటీ మీద కూడా మేము ఫోకస్ చేస్తున్నాం, లైక్ ఉమెన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అండ్ ఎస్సీ ఎస్టీస్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అని. అండ్ దాంతోపాటు Tier 2, Tier 3 సిటీస్ కూడా మనం ఎంఎస్ఎంఈస్ని డిస్టిక్ వైడ్, Tier 2, Tier 3 సిటీస్ అనే కాదు, ఇంకా ప్రతి డిస్టిక్కి ఇన్ని ఎంఎస్ఎంఈలు తీసుకురావాలి అనేది మా ఉద్దేశం ఉందని ఫార్వర్డ్ చెప్తారు. ప్రతి కాన్స్టిట్యున్సీకి, ప్రతి డిస్టిక్ కాదు, ఇంకా ప్రతి కాన్స్టిట్యున్సీకి ఎంఎస్ఎంఈస్ యొక్క ఇది ఉండాలి, ఎస్హెచ్జీస్ని కలుపుకొని ప్రతి కాన్స్టిట్యుయెన్స్కి ఎంఎస్ఎంఈస్ యొక్క ప్రభావాన్ని పెంచాలనేది చెప్తారు ఫార్వర్డ్లో. రైట్. సో మొత్తం ఒక సమ్మరీ చూస్తే, ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో ఏమి ఇచ్చినారంటే, ఒక్క నిమిషం, ఏమిస్తారు, ఇవే ఇస్తారు. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి, ఆ ప్రాబ్లమ్స్ని ఎట్లా రెక్టిఫై చేయాలి. చలో ఓకే. ఎంఎస్ఎంఈ ఇంట్రొడక్షన్లో ఇది రాసుకోవచ్చు మనం ఎక్కడన్నా ఉంటే. ఇంట్రొడక్షన్లో, సో సిన్స్ 2014 MSME in Telangana has grown a positive trend of formalization and annual registration. యాన్యువల్ రిజిస్ట్రేషన్లో టీఎస్ ఐపాస్ ద్వారా 2014 నుంచి 23 వరకు టైంలో 11 to 15% యాన్యువల్ గ్రోత్ చూపించింది. రైట్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు దాదాపు మనకు ఒక 32 lakh ఏమంటారు ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఈ ఇన్వెస్ట్మెంట్ దీంట్లో యావరేజ్గా ప్రతి ఎంఎస్ఎంఈకి చూసుకుంటే యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2018 అప్పుడు ఒక్కొక్క ఎంఎస్ఎంఈకి 1 crore వరకు వస్తుండే. అది 2023 కల్లా ఇట్ హ్యాస్ ఇంక్రీజ్ బై 115% అండ్ ఇట్ కేమ్ టు 2.15 crore. రైట్. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎంఎస్ఎంఈలో పెరిగినాయి అని చెప్తారు. రైట్. ద గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ టు ఎంజెండరింగ్ ఓకే అంటే ఇంక్లూజివిటీ, ఎంజెండరింగ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ రావాలి ఎంఎస్ఎంఈస్లో అని కూడా ఇంక్లూడ్ చేస్తారు. రైట్. సో అంటే ఎంఎస్ఎంఈ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఫ్యూ బెనిఫిషియరీస్,
అది అందరికీ తేవాలని ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలి అనేది చెప్తారనమాట, రైట్. సో ఇది సబ్స్టాన్షియేట్ చేయడానికి వీళ్ళు చాలా అంటే స్కీమ్ తీసుకొచ్చినప్పుడు దాదాపు ఏదన్నా కొత్తగా గవర్నమెంట్ దాదాపు 2000 అంటే నెక్స్ట్ కమింగ్ 5 yearsలో దాదాపు 25,000 కొత్త ఎంఎస్ఎంఈస్ని తీసుకురావాలని చూస్తుంది, రైట్. ఈ కొత్త ఎంఎస్ఎంఈస్లు 25,000 అయితే దీంట్లో దాదాపు 15,000 ఎంఎస్ఎంఈస్ వచ్చేసి బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ అండ్ ఉమెన్, రైట్. సో ఇది అన్నమాట ఇంక్లూజివిటీకి గవర్నమెంట్ పాలసీలో తీసుకున్న డెసిషన్ అంటే ఇది. సో ఆబ్జెక్టివ్ ఏంటిది అని చూస్తే మనం ఒకసారి ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎంఎస్ఎంఈ పాలసీ 2024 చూస్తే ఇంక్లూజివ్ అండ్ డైవర్స్ ఎంప్లాయ్మెంట్ ఒకటి, ఈక్విటబుల్ గ్రోత్ ఒకటి, స్కేల్ బేస్డ్ గ్రాడ్యుయేషన్, టెక్నాలజీ అప్గ్రేడేషన్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ప్రొడక్టివిటీ, రైట్, త్రూ దిస్ పాలసీ. అంటే మనం ఫస్ట్ ఏదైతే ప్రాబ్లమ్స్ చూసినామో వాటికి తగ్గట్టే, రైట్. సో వాటికి తగ్గట్టే ఆబ్జెక్టివ్ కూడా ఉంటుంది అనమాట. ఒకటి ఏంటి, ఇంక్లూజివ్ అండ్ డైవర్స్ ఎంప్లాయ్మెంట్. ఇంక్లూజివిటీ అంటే దీంట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళని, ఉమెన్స్ని అందరినీ కలుపుకొని చేయాలి. ఈ పైన చెప్పిన పాయింట్, రైట్. సో దాని తర్వాత డైవర్స్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ రిస్ట్రిక్టెడ్ టు ఒకటే ఏజ్ అండ్ ఒకటే జెండర్ కాకుండా అందరికీ అంటే వర్కింగ్ పాపులేషన్ రేట్ అంటే ఎల్ఎఫ్పిఆర్ ఉంటుంది కదా, ఎల్ఎఫ్పిఆర్లో ఎవరైతే ఫీజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ వెళ్ళాలి అని దాని ఉద్దేశం. దాని తర్వాత ఈక్విటబుల్ గ్రోత్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గించాలి అనే ఉద్దేశంతో. ఇంకా స్కేల్ బేస్డ్ గ్రాడ్యుయేషన్, ఇంకోటి టెక్నాలజీ అప్గ్రేడేషన్ అండ్ ఇంప్రూవ్డ్ ప్రొడక్టివిటీ, రైట్. సో ఇవన్నీ కామన్ సెన్స్ థింగ్స్ అండి. ఇంకోటి అబ్జెక్టివ్లో ఏం రాయొచ్చు అని అంటే మనం షార్ట్ అండ్ సింపుల్గా ద మేజర్ అబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎంఎస్ఎంఈ పాలసీ 2024 వాస్ టు అన్లాక్ ద గ్రోత్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఎకోసిస్టమ్ ఇన్ ద స్టేట్, రైట్. సో ఇది కూడా రాయొచ్చు, ఏదన్నా రాయొచ్చు మనం మొత్తం మనకు ఒకసారి డీటెయిల్గా అర్థమైతే. సో 6 thrust ఏరియాస్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అంటే ఛాలెంజెస్ మనం చెప్పినాం కదా, ఛాలెంజెస్ 6 ఉన్నాయి. దానికి తగ్గట్టు ఒక్కొక్క ఛాలెంజ్కి మనం ఇంప్రూవ్మెంట్స్ ఇస్తాం. ఇంప్రూవ్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ల్యాండ్, లేబర్, మార్కెట్, మనీ, ఓకే. L2 M3T అదంతా అన్నమాట. చలో అండ్ ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ఇస్తుంది గవర్నమెంట్ ఫ్రమ్ స్టార్టప్ నుంచి సేల్స్ వరకు, ఓకే. సో స్టార్టప్ నుంచి సేల్స్ వరకు స్పెషల్గా చెప్పినాను కదా, ఇంక్లూజివ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఉమెన్ ఓన్డ్కి త్రూ గివింగ్ ఇన్సెంటివ్స్, ప్రొవైడింగ్ టెస్టింగ్ సెంటర్స్, ప్రొవైడింగ్ వేర్ హౌసింగ్, ప్రొవైడింగ్ స్కిల్ ఫోర్స్, ప్రొవైడింగ్ స్పెషల్ ఫండ్ అండ్ ప్రొవైడింగ్ మార్కెట్ యాక్సెస్ అండ్ ఈ-కామర్స్ పార్టిసిపేషన్ తోటి ఇవన్నీ డిఫరెంట్ మీన్స్ ద్వారా గవర్నమెంట్ అనేది ఇట్ వాంట్ టు సపోర్ట్ ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ఇస్తుంది ఫ్రమ్ స్టార్టప్ టు సేల్స్. ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అండ్ మానిటరింగ్ మెకానిజం చెప్పినాను కదా. సో 3 levels ఆఫ్ మానిటరింగ్ ఉంటుంది. ఒకటేమో స్టీరింగ్ కమిటీ ఉంటుంది, ఇంకోటేమో గవర్నింగ్ కమిటీ ఉంటుంది, ఇంకోటేమో మనకు థర్డ్ పార్టీ ద్వారా బిజినెస్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, రైట్. సో అది కూడా చూపిస్తాను. టు ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ ఇది ఓకే. ఎంఎస్ఎంఈ వింగ్ స్పెషల్గా తెచ్చినారని చెప్పినాను కదా, అది దీంట్లో వస్తుంది. అండ్ హై లెవెల్ స్టీరింగ్ కమిటీలో మినిస్టర్ ఉంటారు, దాంతోపాటు సెక్రటరీ ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు, సెక్రటరీ వీళ్ళంతా ఉంటారు. అండ్ ఈ ఎంఎస్ఎంఈ వింగ్లో వచ్చేసి డైరెక్టర్ ఉంటారు. దీంతో పాటు వీరితో పాటు 4 జాయింట్ డైరెక్టర్స్ ఉంటారు అండ్ మిగతా ఆఫీసర్స్ కూడా ఉంటారు, రైట్. ఇంకోటి వచ్చేసి ఇది చెప్పినాం కదా, థర్డ్ పార్టీస్ ద్వారా బిజినెస్ డెవలప్మెంట్ జరుగుతుంది. సో గవర్నమెంట్ హ్యాస్ ఎన్మార్క్డ్ టు నియర్ అంటే నెక్స్ట్ ఒక దాదాపు 600 crores రూపీస్ నెక్స్ట్ 5 yearsలోగా సపోర్ట్ చేయడానికి ఈ ఇనిషియేటివ్స్ ద్వారా ఎంఎస్కి సపోర్ట్ చేయాలని గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. నెక్స్ట్ 5 yearsకి 600 crores. దీంతోపాటు ఇంకోటి ఏంటి అంటే అడిషనల్గా 100 CR 100 కోట్లేమో యంత్రం ఫండ్ కింద 100 CR ఇస్తుంది. అది కూడా నెక్స్ట్ 5 yearsకి. అంటే ఇది ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పొచ్చు మనం. సో ఒకసారి ఎంఎస్ఎంఈలు మన తెలంగాణలో మొత్తం రిజిస్టర్డ్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో విత్ రెస్పెక్ట్ టు సర్వే ప్రకారం ఎవరు చేసినారు ఆ సర్వే అనే దాని ప్రకారం అండ్ నేచర్ ఆఫ్ ద కంపెనీస్ అండ్ దాంతోపాటు మైక్రో, స్మాల్, మీడియం టోటల్, రైట్. సో ఇది ఒకసారి చూసుకోండి, మనకు అంత ఐడియా లేదు, అవసరం లేదు. బట్ వన్ థింగ్ దట్ వీ నీడ్ టు రిమెంబర్ ఈజ్
మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ అండ్ హోల్సేల్. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ ఇవి మాత్రం మేజర్గా ఉంటుందని అర్థమవుతుంది మనకి, రైట్. ఈ అన్నిట్లో కూడా సర్వీసెస్ ఇంకా టాప్ ఉంటాయి. సర్వీసెస్ ఎంత టాప్ అంటే ఒకటి ఉంటుంది, అంటే ఎంఎస్ఎంఈస్ మనకు అన్ని సెక్టార్లో ఉంటాయి కదా. అగ్రికల్చర్ సెక్టార్లో ఉంటుంది, ఏమంటారు సెకండరీ సెక్టార్లో ఉంటుంది, అండ్ టెరిషరీ సెక్టార్లో ఉంటుంది. టెరిషరీ సెక్టార్లో ఉన్న ఎంఎస్ఎంఈలు అనేది చాలా ఎక్కువ అన్నమాట. సో అదైతే గుర్తుపెట్టుకొని అది వచ్చినప్పుడు మళ్ళీ నేను ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ ఫ్లో అవుతుంది మనది. మళ్ళీ ఏం చెప్పలేదు, ఇదే పాయింట్ చెప్పినారు. అంటే గత 2014 నుంచి 2023 వరకు మనకు ఎంఎస్ఎంఈస్ అనేది టీజీ ఐపాస్ ద్వారా 11 to 15% యాన్యువల్ గ్రోత్ రేట్ చూసింది అని. ఏ సంవత్సరం ఎన్ని ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ అయినాయి? 2021-22లోనే సడన్గా ఇంక్రీజ్ అయింది చూడండి. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా ఎవ్రీబడి స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ ఇండిజినైజేషన్. సో అక్కడే మాస్కులు తయారు చేయడం కానీ, మన కొత్త మెడికల్ డివైజెస్ తయారు చేయడం కానీ, అన్నిట్లో అప్పుడు ఎంఎస్ఎంఈలు అనేది చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఉండే, చాలా కొత్త ఎంఎస్ఎంఈలు వచ్చి ఉండే అప్పుడు. అది మేజర్ రీజన్ అన్నమాట. ఇది చెప్పినాం కదా, ఆల్రెడీ చూసినాం. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు 1 crore in 2018 ఉంటే అది 2.15 crores అయింది 2022 కల్లా అని. ఓకే, సో దీంట్లో ఇంకోటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అని అంటే, సో ఈ మొత్తం మనం 100% అనుకుంటే దాంట్లో 40% ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ అరౌండ్ హైదరాబాద్, రంగారెడ్డి అండ్ మేడ్చల్ మల్కాజ్గిరి. సో దీన్ని డైవర్సిఫైడ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ డైవర్సిఫై చేయాలి గవర్నమెంట్ అని ప్రతి డిస్టిక్కి, దాంతోపాటు ప్రతి కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎంఎస్ఎంఈస్ని, అంటే కాన్స్టిట్యున్సీలో ఎస్హెచ్జీస్ని వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకొని రూరల్ లెవెల్ నుంచి డైవర్సిఫై చేసుకుంటూ అందరినీ ఇంక్లూడ్ చేయాలనేది ఒక మేజర్ ఆస్పెక్ట్ లెక్క కూడా చూపించారు ఇక్కడ, రైట్. సో అకార్డింగ్ టు ఉద్యమ్ 40% ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఇన్ తెలంగాణ సిచ్యువేటెడ్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్, అంటే క్యాపిటల్ సిటీ హైదరాబాద్లో ఉన్నాయి. సో ఇది మనం ఇంకోటి ఇది కూడా చూసినాం, అరౌండ్ 40% ఈ మూడిట్లో. ఏది జీడిడిపి, గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కూడా దాదాపు ఈ మూడు డిస్ట్రిక్ట్స్లోనే దాదాపు 40%, అండ్ దాదాపు టాప్ 5 డిస్ట్రిక్ట్స్లోనే 50%, మోర్ దెన్ 50% జీడిడిపి కాన్సన్ట్రేట్ అయింది అని, రైట్. ఆ పాయింట్ రాయొచ్చు, ఈ పాయింట్ కూడా రాయొచ్చు మనం. ఇదే నేను చెప్పేది. సో మేజర్ కంట్రిబ్యూటర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ తెలంగాణ స్టేట్. ఎంఎస్ఎంఈలో ఫస్ట్ సర్వీసెస్ ఉంటారు, సర్వీస్ సెక్టర్ నుంచి ఎక్కువ ఉంటుంది. చూడండి, టోటల్గా మైక్రోలో ఇంత, స్మాల్లో ఇంత, మీడియంలో ఇంత కదా, టోటల్గా దాదాపు 32 lakhs ఓన్లీ ఎంఎస్ఎంఈస్ ఇన్ సర్వీస్ సెక్టర్, రైట్. అట్లా ప్రతిదీ ఇచ్చినారు. మనం ఫస్ట్ 3 గుర్తుపెట్టుకుంటే బెటర్. ఫస్ట్ సర్వీసెస్ లెక్కుంటారు, ఫాలోడ్ బై ఫుడ్ ప్రాసెసింగ్, ఫాలోడ్ బై మినరల్ బేస్డ్ అండ్ వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్, అండ్ ఫాలోడ్ బై ఇంజనీరింగ్ అండ్ క్యాపిటల్ గుడ్స్. ఇది అన్నమాట. నేను చెప్పే పాయింట్ ఇదే. ఒక ఇండస్ట్రీస్లో ఉన్న ఎంఎస్ఎంఈస్ చూసుకుంటే ఇట్ ఈస్ నియర్లీ 33 lakhs కదా. ఇట్ ఈస్ మోర్ దెన్ నెక్స్ట్ 6 హైయెస్ట్ సెక్టార్ కంబైన్డ్. ఓకే, అంటే ఈ 1, 2, 3, 4, 5, 6 వీటిలో ఉన్న మొత్తం ఎంఎస్ఎంఈల కంటే సర్వీస్ సెక్టార్ ఒకటే చాలా పెద్దది అని దాని అర్థం. అంటే అంత డామినేషన్ ఉంది సర్వీస్ సెక్టార్లది అని అర్థం. మనం చెప్పాం కదా, అది కుజినెట్ కర్వ్ అనేది, రైట్. సర్వీస్ సెక్టార్ మన ఇండియా అనేది డైరెక్ట్గా అగ్రికల్చర్ నుండి సర్వీస్కి వెళ్ళింది, దానికోసమే ప్రాబ్లం అనేసి, రైట్. సో ఆ ప్రాబ్లం ఇక్కడ లిటరల్గా ఒప్పిస్తుంది అన్నమాట. సో ఇది ఎంఎస్ఎంఈలో ఓనర్షిప్ విత్ రెస్పెక్ట్ టు ద క్యాస్ట్ కూడా ఇచ్చినారు. ఎస్సీలో వచ్చేసి 14.9, అంటే ఆల్మోస్ట్ 15%. ఎస్టీ ఆల్మోస్ట్ విత్ రెస్పెక్ట్ టు పాపులేషన్ ఉంది. ఎస్టీ పాపులేషన్ వచ్చేసి మనకి 2011 ప్రకారం 9.08%, ఎస్సీ వచ్చేసి 15.5%. సో మోరార్లెస్ అంతే ఉన్నాయి. ఓబీసీ వచ్చేసి 27%, జనరల్ వచ్చేసి 48%, రైట్. సో ఇది ఎక్కడ ఉండదు, బట్ ఇది గ్రూప్ 2కి ఇంపార్టెంట్ అవుతుంది. గ్రూప్ 2కి ఇది ఇంపార్టెంట్ అవ్వచ్చు. నెంబర్ ఆఫ్ యూనిట్స్ లెడ్ బై ఉమెన్, ఇది కూడా ఇంపార్టెంట్. అంటే మనం ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎక్కడైనా వచ్చినప్పుడు ఇగో ఇట్లా ఉంది పరిస్థితి. ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ ఫర్ 1000 ఉమెన్, అంటే 100 మంది, ఇప్పుడు 1000 మంది ఉమెన్ ఉన్నారనుకోండి, దాంట్లో ఎంటర్ప్రినర్స్ జస్ట్ 3.1 మెంబర్స్ మాత్రమే. సో
ఇది చాలా పెద్ద ఇది అన్నమాట, రైట్. అందుకని ఉమెన్ని కూడా తీసుకురావాలి ఎంఎస్ఎంఈ సెక్టార్లోకి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్లోకి అయినా, సర్వీస్ సెక్టార్లోకి అయినా, రైట్. కాబట్టి దీన్ని మనం మహిళా శక్తి ప్రోగ్రామ్కి అనుసంధానం చేస్తూ అంటే ఇంప్లిమెంట్ చేస్తుంది గవర్నమెంట్. మనం ఆల్రెడీ మహిళా శక్తి ప్రోగ్రామ్ చూసినాం, లైక్ అమ్మ ఆదర్శ పాఠశాలలు, గివింగ్ హానరేరియం టు అంటే స్కూల్ డ్రెస్సెస్ అవి స్టిచ్చింగ్కి 15 నుంచి 75 రూపీస్కి. అంటే గవర్నమెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద అయితే చాలా ఫోకస్ చేస్తుంది అనే పాయింట్ అయితే మనకు క్లియర్గా అర్థం అవ్వాలి, రైట్. సో క్వశ్చన్ కూడా మనం విత్ రెస్పెక్ట్ టు దట్ ఏజ్ అవుతున్నా కూడా మనం ఇంటర్లింక్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. అట్లా ఇంకా క్లోజర్ ఆఫ్ ఉద్యమ్ రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈస్, దీంట్లో 2020 నుంచి 23 వరకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ షట్ డౌన్. తెలంగాణలో అంత ఎక్కువ ఏం కాలేదు, వెరాజ్ మహారాష్ట్రలో చూడండి 5,000 ఎంఎస్ఎంఈలు షట్ డౌన్ అయినాయి. మన తెలంగాణలో అది జస్ట్ 231. తెలంగాణ హ్యాస్ ద లోయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ క్లోజర్. ఇది ఎందుకు అని అంటే తెలంగాణలో తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ అనేది ఒకటి సపరేట్ బాడీ ఉంది. సో దీనివల్ల దిస్ బాడీ హ్యాస్ రిట్రీవ్డ్ అండ్ రివైవ్డ్ మోర్ దెన్ 1340 ఎంఎస్ఎంఈస్ అండ్ 115 యూనిట్స్ సిన్స్ ఇట్స్ ఫార్మేషన్. 2018లో ఫామ్ అయింది, అది 2024 వరకు దాదాపు ఒక 1350 ఎంఎస్ఎంఈస్ని రివైవ్ చేసింది. కాబట్టి మనకు నెంబర్ ఆఫ్ క్లోజర్స్ అనేది తక్కువ ఉన్నాయి. సో ఇది కమిటెడ్ సపోర్ట్. మరి గవర్నమెంట్ ఎట్లా ఇవ్వబోతుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసినారు. మనం సినాప్సిస్ లెక్క చూసుకుందాం. ఇది ఎంఎస్ఎంఈస్ అయితే చూడండి, ఇక్కడ మళ్ళీ సేమ్ ఇదే రిపోర్ట్లో ఎంఎస్ఎంఈ హ్యాస్ గివెన్ షోన్ ఎ గ్రేట్ ప్రామిస్, బట్ రేవంత్ రెడ్డి గారు కొంచెం వేరే చెప్పినారు. ఓకే, ఇది గ్రేట్ పాజిటివ్ ప్రామిస్ చూపించింది. ఎట్లా చెప్తున్నాం మనం అంటే 11 to 15% గ్రోత్ రేట్ చూపించింది యాన్యువల్ రిజిస్ట్రేషన్లో ఫ్రమ్ 2014 to 2023. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే యావరేజ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది దాదాపు 115% పెరిగింది. కాబట్టి మనం ఇట్ హ్యాస్ ఎ గుడ్ ప్రామిసింగ్ ఏమంటారు ఫ్యూచర్ ఎంఎస్ఎంఈస్. కాబట్టి మనం స్పెషల్గా పాలసీ ఇంకా తీసుకొస్తే ఇది బెటర్ ఉంటుంది అనే ఉద్దేశంతో తీసుకొని వచ్చినాం. మరి ఏం లేకుండా అయితే ఏం లేదు, రైట్. ఇట్ ఈస్ డూయింగ్ గుడ్, but the government wanted to make it better or the best. That is why we got this policy. సో దీంట్లో పాలసీ ఇది ఇంత పాజిటివ్ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా దీంట్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, రైట్. ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు ఫార్మలైజేషన్, రైట్. దాదాపు మొత్తం మనకు మీకు ఇండియా లెవెల్లో గుర్తుంటే ఇండియాలో ఉన్న మొత్తం ఎంప్లాయ్మెంట్ అదంతాలో దాదాపు 90% మొత్తం ఇన్ఫార్మల్ సెక్టరే, రైట్. సో ఎంఎస్ఎంఈలో కూడా దాదాపు 65.7% ఇన్ఫార్మల్ సెక్టరే. అంటే టూ థర్డ్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఆర్ ఇన్ఫార్మల్, రైట్. సో దీన్ని ఫార్మలైజ్ చేయాలి అని అంటే ఇది వాళ్ళకి దాదాపు కాస్ట్ దాదాపు ఒక 30 to 40% ఎక్కువ అవుతుంది. అంటే సడన్గా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ద్వారా ఇవ్వరు. మామూలుగా చిన్న వాళ్ళు మైక్రో ఇండస్ట్రీస్ అయితే శాలరీస్ ఇవ్వడము అదంతా రెగ్యులరైజ్ ఉండడు. ఫార్మలైజేషన్ అంటే అదే కదా, ఒక పర్టికులర్ శాలరీ అని, పే స్కేల్ అని అదంతా ఏమి ఉండదు. సడన్గా వాళ్ళు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలన్నా ఇదంతా కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఒక చిన్న మైక్రో ఇండస్ట్రీకి ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకొని అకౌంట్స్ తీసుకొని ఇదంతా ప్రతిదీ ఒక ఆర్గనైజ్డ్ కంపెనీ లెక్క మెయింటైన్ చేయాలి అని అంటే ఆ చిన్న కంపెనీకి అంటే చాలా హ్యూజ్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తుంది. సో ఏం చేస్తారు అంటే మాన్యువల్గా చేయడం, ఇన్ఫార్మల్ కిందకి వచ్చేస్తారు, రైట్. సో అది అన్నమాట. దాన్ని ప్రాబ్లం ఇక్కడ ఎందుకు మెన్షన్ చేస్తున్నది గవర్నమెంట్ అంటే ఆ ప్రాబ్లమ్స్లన్నీ నేను ఒక్కొక్కటి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి దాన్ని అడ్రస్ చేయడం కోసం ఇంత డీటెయిల్గా అసలు ఎంత ఉంది ప్రాబ్లం ఏంటి అనేది క్లియర్గా ఇచ్చినారు అన్నమాట, రైట్. సో ఇన్ఫార్మలైజేషన్ అనేది మేజర్ ప్రాబ్లం. 2/3 ఆఫ్ ఎంఎస్ఎంఈలు మొత్తం ఇన్ఫార్మల్ ఉన్నాయి, రైట్. అంత మించేం అవసరం లేదు ఇక్కడ. అండ్ ఫార్మలైజేషన్ కంటిన్యూస్ టు బి కాస్ట్లీ ఉండడం వల్లనే కదా దాదాపు చూడండి 35% స్మాల్ ఫర్మ్స్కి అయితే 35% ఇంక్రీజ్ అవుతుంది లేబర్ కాస్ట్ అదంతా ఫార్మలైజ్ చేయడం వల్ల. ఓకే, ఓకే.
సో ఇది డిఫికల్టీస్. ఇంకా గ్రో అవడంలో ప్రాబ్లం ఉంది, గ్రోయింగ్ ఇన్ సైజ్లో. అందుకంటే స్కిల్డ్ వర్కర్ ఉండాలి, ల్యాండ్ ఉండాలి, అది అంత అని, రైట్. అండ్ ఓకే, సో ఇది మనకి ఇంపార్టెంట్ అవుతుంది. సో మొత్తం అసలు పాలసీ యొక్క టార్గెట్ ఏంది అనేది ఒక పిక్చర్ ఒకటే దగ్గర మనం చూస్తాం, రైట్. సో దీనివల్ల ఏం ఇంపాక్ట్ అవ్వబోతుంది ఈ పాలసీలో అని అంటే 10% ఇంక్రీజ్ ఇన్ ఎంఎస్ఎంఈస్. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ ఇక్కడ మనం ప్రతి పాయింట్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు అంటే ఇవి దీని సేలియంట్ ఫీచర్స్ కిందకి వస్తుంది. ఇప్పటిదాకా మనం మాట్లాడిందంతా దాని ఆబ్జెక్టివ్, దాని బ్యాక్గ్రౌండ్ కిందకి వస్తుంది. సేలియంట్ ఫీచర్స్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ 10% ఇన్ ఎంఎస్ఎంఈస్ కంట్రిబ్యూషన్ టు జిఎస్డిపి, రైట్. ఇప్పుడు ప్రస్తుతం ఎంత వస్తుందో దానికి 10% పెంచాలి అనేది. అండ్ 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ రిజిస్టర్డ్ ఆన్ టీజీ ఐపాస్. సో ఇది అంటే ఇంతకుముందు కూడా 11 to 15% ఉన్నది. సో అది కంటిన్యూ చేయాలి అని, రైట్. దీనివల్ల ఇంపాక్ట్ అంతా ఉండబోతుంది అని. దీని అవుట్కమ్స్ ఏంటి అని అంటే ఇంక్లూజివ్ ఎంప్లాయ్మెంట్ చెప్పినాం కదా. ఇంక్లూజివ్ అంటే ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి అయితే దాని గురించి పర్టికులర్ ఇక్కడ మాట్లాడలేదు. దీంట్లో అయితే దీంతో పాటు స్పెషల్ ఫోకస్ ఆన్ ఉమెన్, రైట్. సో ఈక్విటబుల్ గ్రోత్, ఇంకా టెక్నాలజీ మోడర్నైజేషన్ అండ్ ఇంప్రూవ్డ్ ప్రొడక్టివిటీ. సో ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా ఏముంటుంది, జిఎస్డిపి అనేది ఆ సెక్టార్ నుంచి ఎక్కువ అవుతుంది, రైట్. సో దీంతోపాటు ఇండికేటర్స్ ఏంటి అని అంటే అంటే స్పెషల్గా ఏమవ్వబోతుంది అంటే 20% ఆఫ్ జాబ్స్ అనేది ఎంఎస్ఎంఈస్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న జాబ్స్ కంటే 20% ఆఫ్ జాబ్స్ అనేది ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి. అంటే దీనివల్ల ఈ పాలసీ ఒక ఫార్ములేట్ చేస్తే అని దీని సైలెంట్ ఫీచర్స్ అన్నమాట ఇది. ఇంకోటి 30% ఆఫ్ దిస్ ఈజ్ ఫ్రమ్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఉమెన్ వర్కర్స్. అండ్ MSMEs will increase by 20% in all districts which are currently having 10% of total MSMEs. డిస్టిక్ వైజ్గా ప్రతి డిస్టిక్లో ఇప్పుడు ఏ డిస్టిక్స్ అయితే లెస్ దెన్ 10% వాళ్ళ దగ్గర ఎంఎస్ఎంఈలు ఉన్నాయో దాన్ని 20%కి తీసుకొని రావడం. అండ్ ఇంక్రీజ్ ఇన్ 10% ఆఫ్ యావరేజ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్, రైట్. ఇన్వెస్ట్మెంట్స్ కూడా 10% ఇంక్రీజ్ చేయాలి. ఇంకోటి 10% ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎంఎస్ఎంఈల నుంచి కూడా 10% ఇంక్రీజ్ చేయాలి. అండ్ 10% ఆఫ్ ఎంఎస్ఎంఈస్ గ్రాడ్యుయేట్ టు నెక్స్ట్ సైజ్ కేటగిరీ, రైట్. సో ఇవి మనం అంటే సేలెంట్ ఫీచర్స్ కిందకి రాస్తే దీని ఇంపాక్ట్ ఏం పోతుంది, ఇంపాక్ట్ ఏమి ఉండబోతుంది, దీని అవుట్కమ్స్ ఏంటి అండ్ దీని ఇండికేటర్స్ ఏంటి అనేది మనం ఇక్కడ రాసుకోవచ్చు, రైట్. సో చూసినాం కదా, ఐడెంటిఫైడ్ 6 ప్రాబ్లమ్స్, L2, M3 అండ్ T, రైట్. సో L అంటే ల్యాండ్, ఇంకో L అంటే లేబర్ కదా, మార్కెట్ యాక్సెస్ టు ఇక్కడ లేబర్. ఇంకా M అంటే మెటీరియల్, ఫైనాన్స్ అన్న మనీ అన్న చెప్పొచ్చు దీన్ని. అండ్ మార్కెట్స్, ఇంకోటి ఏంటి అండ్ రా మెటీరియల్స్, దీంతో పాటు టెక్నాలజీ, రైట్. సో ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్ మాట్లాడతారు. ఇప్పుడు ల్యాండ్ మరి ఇంక్రీజింగ్ ద అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్, అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ ఆఫ్ ల్యాండ్ని గవర్నమెంట్ ఎట్లా చేయబోతుంది, రైట్. సో అది ఇన్ డీటెయిల్గా ఇచ్చినారు. దాని తర్వాత ఫినాన్సెస్ యొక్క యాక్సెస్ని ఎట్లా చేస్తావు నువ్వు, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి అయితే శ్రీనిధి ద్వారా ఇవ్వడం, అండ్ గవర్నమెంటే సబ్సిడీ ఇవ్వడం, ఏదైనా ఎంఎస్ఎంఈలు పెడితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ జనరల్ వాళ్ళకి కానీ, ఇవి ఫార్ములేట్ చేయడానికి మనం అంటే ఇంప్లిమెంట్ చేయడానికి ఆల్రెడీ మనకు పాత ఐసీటీ పాలసీ ప్రకారం టీ ప్రైడ్ ఉంది అండ్ టీ ఐడియా ఉంది, రైట్. సో టీ ప్రైడ్ అండ్ టీ ఐడియా అనేది టీఎస్ మనదు ఏమంటారు ఐసీటీ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం కోసం విల్ మేక్ యూజ్ ఆఫ్ టీ ప్రైడ్ అండ్ టీ ఐడియా ద్వారా మనం ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయడం, ల్యాండ్ యాక్సెసిబిలిటీ ప్రొవైడ్ చేయడం, ల్యాండ్ యొక్క అఫోర్డబిలిటీని తగ్గించడం. సో ఇదంతా చేస్తాం, రైట్. సేమ్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉన్న టీ ప్రైడ్ని టీ ఐడియాని యూజ్ చేసుకొని ఈ ఎంఎస్ఎంఈ పాలసీని అనేది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయబోతుంది. సో ఫస్ట్ది ఛాలెంజెస్లో యాక్సెస్ టు ల్యాండ్. ఫస్ట్ ప్రాబ్లం ఏంది అని అంటే ల్యాండ్ యొక్క కాస్ట్ ఎక్కువ ఉంది అని చెప్తారు. ఇక్కడ ఎంత దాదాపు సిద్దిపేటలో అయితే దాదాపు 32,000 per square meters ఇట్లా కంపారిజేషన్ ఉంటుంది, రైట్. మన దగ్గర దాదాపు అంటే 10,000 అంటే మంచి ఏరియా అయితే 10,000 అనుకోండి. దే విల్ కంపేర్ విత్ మహారాష్ట్రలో 3,000, ఇక్కడ పూణేలో 3,200, మనది చూడండి 30,000 ఉంది ఇక్కడ. సో ఇదొకటి మేజర్ ప్రాబ్లం. దీన్ని మరి తగ్గియాలి గవర్నమెంట్ అనేది
నెక్స్ట్ దాంట్లో చూస్తుంది. మనం ఇప్పుడు ఫస్ట్ ఛాలెంజెస్ చూస్తున్నాం. ఛాలెంజెస్ ఇన్ ల్యాండ్, లేబర్, మెటీరియల్, మార్కెట్ అండ్ టెక్నాలజీ. వీటిలో మనం ఛాలెంజెస్ చూసి అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఫాలోడ్ బై మనం వీటికి గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్ చూస్తాం. సో ఈ ప్రాబ్లం వచ్చేది ఫస్ట్ ల్యాండ్, దాని తర్వాత ల్యాండ్, ఇంకోటి క్యాపిటల్ చుట్టే ఉన్నాయి. మనం ఆల్రెడీ ఇందాక చూసినాం, రైట్. సో క్యాపిటల్ చుట్టూ ఉండడం అండ్ క్యాపిటల్లో ల్యాండ్ దొరకకపోవడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎందుకంటే క్యాపిటల్ అంటే విత్ ఇన్ ద హైదరాబాద్ ప్రెమిసెస్లో ల్యాండ్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ మనం కొంచెం బయట పెట్టుకోవాలి సిటీకి అవతలనంటే మళ్ళీ ట్రాన్స్పోర్టేషను, ఇవి ఆపరేషన్ ఛార్జెస్ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి, రైట్. ఇది ఇంకో ప్రాబ్లం. అండ్ జోనింగ్ రెగ్యులేషన్స్ వల్ల మనం కొంచెం ల్యాండ్నే, అంటే ఈ జోనింగ్ రెగ్యులేషన్స్ వల్ల మనం ఇండస్ట్రియలైజేషన్కి కావాల్సినంత ల్యాండ్ని మనం సమకూర్చలేకపోతున్నాం అనేది ఇంకో పాయింట్ చెప్తారు, రైట్. ఇవి మేజర్ ప్రాబ్లమ్స్, రైట్. ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం సైడ్కి రాసుకుందాం. ఒకటి కాస్ట్, ఇంకోటి ఏంటి అరౌండ్ హైదరాబాద్ అని గుర్తుపెట్టుకుంటే మనకు వచ్చేస్తుంది ఆ పాయింట్. అండ్ ఇంకోటి జోనింగ్ రెగ్యులేషన్స్. ఇవి మేజర్ ప్రాబ్లమ్స్ ల్యాండ్లో. అండ్ యాక్సెస్ టు ఫండ్స్లో ఏం ప్రాబ్లం ఉంది అని చూస్తే బ్యాంక్ లోన్ అంత కొలాటరల్ అడుగుతాయి. కొలాటరల్ ఎంత అడుగుతుంది అంటే దాదాపు 200% వరకు కొలాటరల్ అడుగుతుంది బ్యాంకు. ఇంకా యాజ్ పర్ 2024 సెడ్బీ ప్రకారం మనకు ఇండియాది ఎంఎస్ఎం ఇండియాది మొత్తం ఇండియాకి ఏమంటారంటే మనకు డిమాండ్ అనేది 29% గ్రో అయింది క్రెడిట్ డిమాండ్. బట్ గవర్నమెంట్ ఆర్ బ్యాంక్స్ ఇచ్చేది మాత్రం ఓన్లీ 20%. అంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది, దీనివల్ల డెవలప్మెంట్ హ్యాంపర్ అవుతుందని చెప్తారు, రైట్. సో ఇంకోటి ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్స్, ఇవన్నీ ఇక్కడ రాసుకుందాం. కొలాటరల్ కావాలి అండ్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఫర్ గ్రాంటింగ్ క్రెడిట్, రైట్. ఎందుకంటే చాలా అడుగుతారు కదా ఎంఎస్ఎంఈలోకి, అంటే చిన్న చిన్న కంపెనీలకి ఇవ్వాలనంటే బ్యాంకులు చాలా అడుగుతాయి. అదే పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఫోన్ చేసేసి ఇచ్చేస్తారు అట్లా. సో ఫర్ ఎంఎస్ఎంఈస్ ఫోన్ చేసి ఇచ్చేస్తే, పాలిటిషియన్ చెప్పేస్తే ఇచ్చేస్తారు అనమాట ఇది. అండ్ అబౌట్ 80% ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ అండ్ 50% ఆఫ్ స్మాల్ మీడియం, దాదాపు 90 days పడుతుంది అనేది ఇంకోటి. డిలే ఇన్ క్రెడిట్ అలొకేషన్. సో ఇవి క్రెడిట్లో ప్రాబ్లమ్స్, రైట్. ఒకటి కొలాటరల్, ఇంకోటి ఏమో ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఫర్ ఎంఎస్ఎంఈస్, ఇంకోటి డిలే కనీసం 90 రోజులు అవుతుంది. సో వీటి వల్ల ఫినాన్షియల్ యాక్సెస్ లేకపోతే బిజినెస్ గ్రోత్ అవ్వడం కష్టం కదా, అది అన్నమాట. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి రా మెటీరియల్ యాక్సెస్. గత కొద్ది సంవత్సరాలుగా చూసుకుంటే రా మెటీరియల్ కాస్ట్ అనేది కూడా ఇండియాలో బాగా పెరిగింది అని చెప్తారు. స్పెషల్గా వుడ్ది ఒక కంపారిజన్ ఇచ్చినారు. జనవరి 2023లో 408 ఉంటే ఇప్పుడు 472 అయింది. మోస్ట్లీ 60% ఆఫ్ మైక్రో అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది ఎఫెక్ట్ అవుతాయి. కాస్ట్ కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. అండ్ దాదాపు 97% అనేది మైక్రో ఎంటర్ప్రైజెస్, స్మాల్ ఎంటర్ప్రైజెస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కాస్ట్ యొక్క వేరియేషన్ వల్ల, అట్లా చెప్తారు. ఓకే, సో మనం ఇక్కడ ఛాలెంజెస్ రాసుకుందాం. ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు మెటీరియల్. ఒకటి ఏంటి అని అంటే సేమ్ మళ్ళీ కాస్టే, దాంతోపాటు డిలేస్ ఇన్ డెలివరీ, మెటీరియల్ డెలివరీలో డిలేస్ ఇన్ డెలివరీ ఆఫ్ మెటీరియల్. వాట్ ఎల్స్ డూ వీ హ్యావ్? అది కామన్ ఫెసిలిటీ సెంటర్ లేకపోవడం, కామన్ టెస్టింగ్ సెంటర్ లేకపోవడం. సో ఇండియా మొత్తంలో మనకు దాదాపు 92 కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ఉంటాయి. సో దాంట్లో ఒక్కటి మాత్రమే తెలంగాణలో ఉంది. సో గవర్నమెంట్ ఇప్పుడు ఇది ఇక్కడ ఒకటే ఉందని చెప్పినాను కదా, ఇవన్నీ ఛాలెంజెస్లో చదువుతున్నాం మనం. మన సొల్యూషన్లో గవర్నమెంట్ దీన్ని 10 చేస్తుంది, రైట్. ఒకటే ఉన్న ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్ని గవర్నమెంట్ 10 చేస్తుంది అట్లా. సిటీసీ ఇవి వేర్ హౌసింగ్ మెటీరియల్లో వేర్ హౌసింగ్ కన్స్ట్రక్షన్ యొక్క వాటిని అవి లేకపోవడం, దాని తర్వాత కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ లేకపోవడం,
ఇవన్నీ ఛాలెంజెస్ అనమాట. ఈ వేర్ హౌజెస్లో చూసుకుంటే 5 ఫర్ ఈచ్ డిస్టిక్ ఉంది. మొత్తం స్టేట్లో దాదాపు 161 ఏమి ఉంటాయి. సో 5 ఫర్ ఈచ్ డిస్టిక్. అదే తమిళనాడు చూసుకుంటే మొత్తం 22 ఫర్ ఈచ్ డిస్టిక్ ఉంటుంది అని చెప్తారు, రైట్. సో ఇవి మేజర్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఏమేమి ప్రాబ్లమ్స్? ఒకటి కాస్ట్, డిలేస్ ఇన్ డెలివరీ, ఇంకోటి కామన్ ఫెసిలిటీ సెంటర్, కామన్ టెస్టింగ్ సెంటర్, వేర్ హౌసింగ్ లేకపోవడం, అండ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ, అండ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ అదే ఓకే వేర్ హౌసెస్ది. ఇంకా యాక్సెస్ టు లేబర్లో స్కిల్డ్ లేబర్ లేకపోవడం, అంటే స్కిల్డ్ లేబర్ ఉన్నా కానీ విత్ రెస్పెక్ట్ టు రిక్వైర్మెంట్ లేకపోవడం, రైట్. సో దానికోసమే స్కిల్ యూనివర్సిటీ తెస్తుంది. అది దీనికి కాంట్రడిక్టరీ అనమాట, రైట్. సో దీంట్లో లేబర్లో ప్రాబ్లమ్స్ వచ్చేసి ఛాలెంజెస్ వచ్చి ఏమంటారంటే మొత్తం ఓకే టెక్నికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళ దాంట్లో ఎల్ఎఫ్ఈఆర్ దాంట్లోనో టెక్నికల్ స్కిల్స్ 75% ఆఫ్ పీపుల్ ఆర్ టెక్నికల్లీ స్కిల్డ్, అంటే న్యూమరికల్లీ స్కిల్డ్, కానీ దాంట్లో 37% మాత్రమే దే హ్యావ్ ఎ ప్రొఫిషియంట్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్ అని అంటారు. అంటే ల్యాక్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్, రైట్. సో ఇది ఓన్లీ అబౌట్ 37% మాత్రమే అని. అండ్ మైగ్రెంట్ లేబర్స్ ఎట్లా అంటే వీళ్ళు ఫ్లక్చువేషన్ చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏదైనా సీజన్ టైం నడుస్తుంది అనుకోండి, వాళ్ళ ఊర్లో ఎక్కడైనా పండుగ ఉందనుకోండి వెళ్ళిపోతారు, రైట్. సో అండ్ మోస్ట్లీ వాళ్ళు రీటర్న్ అవ్వాలి ఇక్కడ అంటే కండిషన్స్ వాళ్ళ హోమ్లో ఉన్నదానికంటే బెటర్ ఉంటేనే వాళ్ళు ఇక్కడ ప్రివేల్ అవుతారు, రైట్. సో మైగ్రెంట్ లేబర్ అనేది కూడా చాలా చాలా పెద్ద ఛాలెంజ్ అనమాట. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తుంది అనేది మనం తర్వాత చూస్తాం. అట్లా అండ్ ఇంకోటి మనం ఇఫ్ యూ రిమెంబర్ వైల్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎల్ఎఫ్పిఆర్, రైట్, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, ఉమెన్ మనం అర్బన్ చూసినాం, రూరల్ చూసినాం, రైట్. దాని తర్వాత ఉమెన్ చూసినాం, జెంట్స్ చూసినాం, అంటే వేరియేషన్స్ ఎట్లా ఉందని. దాంట్లో మళ్ళీ మనం అర్బన్లో మళ్ళీ మేల్ చూసినాం, ఫీమేల్ చూసినాం, రైట్. అర్బన్లో అర్బన్ ఫీమేల్ అనేవి వాళ్ళు చాలా చాలా తక్కువ ఓవరాల్గా అనే పాయింట్ కూడా నేను చెప్పినాను. అదే పాయింట్ ఇక్కడ డైరెక్ట్ రాసినారు, రైట్. సో దాంట్లో ఏంది అని అంటే అర్బన్ పాపులేషన్ అనేది ఓన్లీ ఎల్ఎఫ్పిఆర్లో లెస్ దెన్ 30%, అంటే ఉన్న ఉమెన్లో మొత్తం లెస్ దెన్ 30% పార్టిసిపేట్ చేస్తున్నారు అర్బన్ ఉమెన్. సో వాళ్ళని కూడా ఎంఎస్ఎంఈస్లో అంటే ఏదో ఒక ఎస్హెచ్జీస్ తోటి కనెక్ట్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలనేది కూడా ఒక మేజర్ ప్రాబ్లం అన్నమాట. దాని తర్వాత టెక్నాలజీలో ఉన్న ఛాలెంజెస్ చూసుకుంటే ఫస్ట్ మనకు 25% ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఇన్ తెలంగాణ ఆర్ అవేర్ ఆఫ్ ద ఆప్షన్ ఫర్ ఆటోమేషన్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాసెస్, రైట్. అంటే 1 in 4 ఇండస్ట్రీస్ ఆఫ్ తెలంగాణ ఆర్ అవేర్, అంటే యూజింగ్ అదంతా కాదు, జస్ట్ అవేర్ ఆఫ్ ద ఆప్షన్ దాట్ ఆటోమేషన్ కూడా చేయొచ్చు ఇండస్ట్రీస్ అనేది, రైట్. సో స్ట్రేంజ్ థింగ్ అనమాట. అండ్ 10% వర్ అవేర్ ఆఫ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రైట్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది 1 in 10 కంపెనీస్కి మాత్రమే తెలుసు. సో 1 in 4 అనేది దే ఆర్ అవేర్ అబౌట్ ఆటోమేషన్. అండ్ 1 in 10 MSMEs are aware of IoT, Internet of Things, and they are least aware of robotics and blockchain. అంటే ఇండస్ట్రీ అంటే మొత్తం మనం ఆటోమేషన్, లైట్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఉంటుంది, రైట్. సో అది అడాప్షన్ ఆఫ్ టెక్నాలజీ అనేది చాలా చాలా లీస్ట్ ఉంది మన దగ్గర అని వీటన్నిటితోటి మనం అర్థం చేసుకోవచ్చు. ఇవి మరి బ్యారియర్స్ ఏంటి, టెక్నాలజీని వీళ్ళు ఎందుకు అడాప్ట్ చేయలేకపోతున్నారు అనేది మనం చూస్తే ఆబ్వియస్గా హై కాస్ట్, ఇంకోటి స్టీప్ లెర్నింగ్ కర్వ్, రైట్. సో ఇదంత ఈజీ కాదు టెక్నాలజీని డైరెక్ట్ మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని ఒక అంటే స్మాల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వర్కర్కి వీటి గురించి చెప్పడం, రైట్. సో అండ్ ఇంకోటి ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ మ్యాన్ పవర్ టు అడాప్ట్ ఆల్ ది స్కిల్స్, రైట్. సో ఆబ్వియస్గా ఇది ప్రాబ్లమ్స్ అన్నమాట. సో వీటితో పాటు మనం ఇప్పుడు ఇంకా ఛాలెంజెస్ ఇన్ మార్కెట్. సర్టిఫికేషన్ లేకపోవడం, మనం తీసుకున్న అంటే సర్టిఫికేషన్ అండ్ బ్రాండింగ్ అనేది, ప్రమోషన్స్ బ్రాండింగ్ అనేది ఈ జనరేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో క్వాలిటీ లేకపోయినా కూడా బ్రాండింగ్ చేసి మస్తు సంపాదిస్తున్నారు రియల్ రేపటి డబ్బులు, రైట్.
అదే మన దగ్గర మంచి క్వాలిటీ ఉన్నా కూడా బ్రాండింగ్ చేయకపోతే కూడా దానికి సేమ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో మార్కెటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో ఛాలెంజెస్ ఏంటి అని అంటే ఈ సర్టిఫికేషన్ అనే సిస్టమ్ని మనం ఫాలో అవుతలేం, రైట్. ఇక్కడ ఒక స్ట్రేంజ్ ఇది ఉంటుంది, చూపిస్తాను. ఈ జెడ్ఈడి సర్టిఫికేషన్ ఉంటుంది. జెడ్ఈడి అంటే జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్, రైట్. సో అంటే ఇట్లాంటి సర్టిఫికేషన్ ఉంటే మనం ఎక్స్పోర్ట్స్ అనేది, అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ తీసుకుంటే సర్టిఫికేషన్ చూస్తాం, దానికి ఐఎస్ఐ సర్టిఫికేట్ ఉందా ఏంటి అని, రైట్. ఆ సర్టిఫికేషన్ లేకపోవడం వల్ల దాన్ని మనం తీసుకోలేకపోతాం కొన్నిసార్లు. సో ఈ సర్టిఫికేషన్ మనం ల్యాగింగ్లో చాలా ల్యాగింగ్ ఉన్నాం. మన తెలంగాణలో మొత్తం ఇప్పుడు 32 అదంతా చెప్పినాను కదా, దాంట్లో ఓన్లీ 64 ఫార్మ్స్ మాత్రమే ఈ సర్టిఫికేట్ అవైలబిలిటీ ఉంది, రైట్. ఈ సర్టిఫికేట్ ఇష్యూ తీసుకున్న కంపెనీస్ ఆర్ ఫర్మ్స్ ఓన్లీ 64, రైట్. వేరాజ్ మనం ఏపీది చూస్తే ఇది 8,860, అసలు ఈ పొంతనే లేదు, రైట్. సో మార్కెటింగ్లో మనం చాలా దారుణంగా ఉన్నాం అనేది మనకు అర్థమవుతుంది. అండ్ ఇంకోటి లీవరేజింగ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఇవి అడాప్ట్ చేసుకోలేకపోవడం, బియాండ్ లోకల్ మార్కెట్స్. ఇప్పుడు ప్రస్తుతానికి జస్ట్ 13% ఆఫ్ ఎంఎస్ఎంఈలు మాత్రమే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటున్నాయి, రైట్. సో పర్టికులర్గా ఈ మీడియం సైజ్డ్ ఇండస్ట్రీ దే ఫైండ్ డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ ద ఎక్స్పోర్ట్ రిలేటెడ్ కంప్లైంట్స్ అండ్ స్టాండర్డ్స్, రైట్. అంటే ప్యాకేజింగ్ కానీ అండ్ మార్కెటింగ్ కానీ ఇవన్నీ వీళ్ళ దగ్గర కెపాసిటీ ఉన్నా కూడా ఈ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ అయితే సో దే ఆర్ ల్యాగింగ్ ఇన్ అండర్స్టాండింగ్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ కంప్లైంట్స్ అండ్ స్టాండర్డ్స్. అంటే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కస్టమ్స్ ఇదంతా ఉంటుంది కదా, అదంతా ఏం చేస్తారులే అంటే అవగాహన లేకపోవడం వల్ల అదంతా, రైట్. సో అది అన్నమాట. సో వీటికి ఇప్పుడు సొల్యూషన్ ఏంది అనేది మనం చూద్దాం ఇప్పుడు, రైట్. ఇప్పటిదాకా మనం ద ప్రాబ్లమ్స్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ చూసినాం, వీటికి సొల్యూషన్ చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు సొల్యూషన్స్ ఆర్ మనకు రోడ్ మ్యాప్ అనేది ప్రతి ఒక్క పాయింట్ మనం ఏదైతే డిస్కస్ చేసినామో ఇవన్నీ పైన ప్రాబ్లమ్స్, వీటికి ఒక్కొక్క దానికి సొల్యూషన్ మరి ఏం తీసుకోవాలి అనేది చూస్తుంది అనేది చూద్దాం, రైట్. సో బ్రీఫ్గా అంటే మన ఉద్దేశం ఏంటి అని అంటే ఇంతగానం ఇస్తే కనీసం ఒక 4 పాయింట్లు అయినా గుర్తుంటాయని. ఇప్పుడు నేను టకటక 4 పాయింట్లు చదివి వెళ్ళిపోతే నాకు గుర్తుండదు, మీకు గుర్తుండదు. సో అందుకని కొంచెం డిస్కషన్లా పెట్టుకున్నాను, ఎందుకంటే క్వశ్చన్ కంపల్సరీ వస్తుందని ఐ హోప్, రైట్. సో ఇంక్రీజింగ్ ద అవైలబిలిటీ ఆఫ్ సో మరి ఫస్ట్ ప్రాబ్లం ఏంటి మనం చూసింది? ల్యాండ్లో ఉన్న ప్రాబ్లం ఏంటని చెప్పినాను మనం. అఫోర్డబిలిటీ లేకపోవడం, ల్యాండ్ రేట్స్, ల్యాండ్ కాస్ట్ విత్ ఇన్ ద హైదరాబాద్ అదంతా చూసినాం. అండ్ జోనింగ్ పాలసీస్ వల్ల మనం ఎక్కువ మొత్తంలో ల్యాండ్ని ఇండస్ట్రీ కిందకి తీసుకురాలేకపోతున్నాం అనేది చూసినాం ప్రాబ్లమ్స్. దానికి కౌంట్రాక్టింగ్గా గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ ఏంటి అంటే ఇంక్రీజింగ్ ద అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబుల్ ల్యాండ్, రైట్. సో ఇది పెంచడం. మరి ఎట్లా పెంచుతావు నువ్వు అని అంటే డెడికేటెడ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడతాం ఫర్ ఎంఎస్ఎంఈస్కి, మేకింగ్ ల్యాండ్ అవైలబుల్ ఎట్ అఫోర్డబుల్ ప్రైజెస్, రైట్. క్రియేటింగ్ ఇది అన్నమాట సొల్యూషన్ 1. క్రియేటింగ్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఫర్ ఎంఎస్ఎంఈస్, ఇండస్ట్రియల్ పార్కులు కడతాం మనం, రైట్. ఇప్పుడు ఏదన్నా కొత్త ఇండస్ట్రియల్ పార్క్ కొత్త తీసుకొస్తే దాంట్లో 20% ఆఫ్ ల్యాండ్ మొత్తం మేము ఎంఎస్ఎంఈస్కి అలాట్ చేస్తాం. ఈచ్ డిస్టిక్కి ఒక ఇండస్ట్రియల్ పార్క్ తీసుకురావాలని మేము చూస్తున్నాం, ఓకే, ఫర్ నెక్స్ట్ 5 years. ఇన్ అడిషన్ 10 డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ పార్క్స్ బిట్వీన్, ప్రతి డిస్టిక్కి ఒకటి ప్లస్ దాంతోపాటు 10 ఇండస్ట్రియల్ పార్క్స్ ఎక్కడ ఓఆర్ఆర్కి ఆర్ఆర్ఆర్కి మధ్యలో, రైట్. ఓఆర్ఆర్కి ఆర్ఆర్ఆర్కి మధ్యలో 10 ఇండస్ట్రియల్ పార్క్ తీసుకుంటాం. దీంతోపాటు తెలంగాణ మొత్తం ప్రతి డిస్టిక్కి ఒక్కొక్క ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొస్తాం. అట్లా తీసుకొచ్చిన దాంట్లో ఈ ఇండస్ట్రియల్ పార్క్లో 20% ల్యాండ్ మొత్తం మేము ఎంఎస్ఎంఈస్కే కేటాయిస్తామని చెప్తున్నారు. అండ్ ఈ ఇచ్చిన ఎంఎస్ఎంఈ పార్క్లోనే మళ్ళా ఓకే, సో ఈ అవుట్ ఆఫ్ 10 ఇండస్ట్రియల్ పార్క్స్ అని చెప్పినాను కదా, ఓఆర్ఆర్కి హైదరాబాద్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్కి మధ్యలో 10 ఇండస్ట్రియల్ పార్క్లో 10లో మేము 5 స్పెషల్గా ఎంఎస్ఎంఈస్ కోసమే, రైట్. సో ఇన్ ఈచ్ 5 పార్క్స్ ఈ ఎంఎస్ఎంఈలో తీసుకొచ్చిన 5 పార్క్స్లో మళ్ళీ 5% ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్, 15% ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ, ఓకే. సో
అవుట్ ఆఫ్ దిస్ 5 పార్క్స్ ఒక పార్క్ వచ్చేసి ఎక్స్క్లూజివ్గా ఉమెన్ ఓన్డ్ అండ్ ఇంకోటేమో ఎక్స్క్లూజివ్గా ఇన్నోవేషన్ స్టార్టప్కి, రైట్. సో మొత్తం కన్ఫ్యూజ్ చేసి ఉన్నట్టున్నాను, నేను ఒకసారి క్లియర్గా మాట్లాడదాం. ఓకే, సో గవర్నమెంట్ ల్యాండ్ యాక్సెసిబిలిటీని పెంచడానికి ఏం చేస్తుందంటే ఫస్ట్ నేను ఇండస్ట్రియల్ పార్క్స్ తీసుకొస్తాను అని చెప్తున్నారు, రైట్. సో ఇండస్ట్రియల్ పార్క్స్ అంటే దీంట్లో అన్నీ ఉంటాయి, రైట్. సో ఎంఎస్ఎంఈస్తో పాటు హెవీ ఇండస్ట్రీస్ అన్నీ ఉంటాయి. సో ఈ ఇండస్ట్రీస్లో నేను స్పెషల్గా కేటాయిస్తాను 20% ఆఫ్ ల్యాండ్ పర్టికులర్ ఫర్ ఎంఎస్ఎంఈస్, రైట్. సో ఈ ఇండస్ట్రియల్ పార్క్ ప్రతి డిస్టిక్కి ఒకటి, రైట్. అంటే 10 ఇండస్ట్రియల్ పార్క్స్ తీసుకొస్తాను. ఈ 10 ఇండస్ట్రియల్ పార్క్స్లో 20% ఐ విల్ మేక్ షూర్ దాట్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఫర్ ఎంఎస్ఎంఈస్, రైట్. దీంతో పాటు అరౌండ్ హైదరాబాద్ అని చెప్పినాం కదా. సో హైదరాబాదు ఇది ఓఆర్ఆర్ అండ్ ఇది ఆర్ఆర్ఆర్ RRR. సో దీని చుట్టుపక్కల ఒక 10 ఇండస్ట్రియల్ పార్క్స్ తీసుకొస్తాను. ఈ 10 ఇండస్ట్రియల్ పార్క్స్లో 5 out of 10 ఆర్ స్పెషల్లీ మెంట్ ఫర్ ఎంఎస్ఎంఈస్. ఓకే, సో ఈ 5 ఏదైతే ఎంఎస్ఎంఈలు 5 ఉన్నాయో ఈ ప్రతి ఎంఎస్ఎంఈలో మళ్ళీ 5% రిజర్వేషన్ ఖచ్చితంగా ఉమెన్కి ఇస్తాము. 10 to 15% కలిపి ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి ఇస్తాము. అండ్ దీంతో పాటు ఈ 5 ఉన్నాయి కదా ఎంఎస్ఎంఈలు, దీంట్లో ఒక ఎంఎస్ఎంఈ అయితే స్పెషల్గా ఉమెన్ కోసం అండ్ ఇంకొక ఎంఎస్ఎంఈ స్పెషల్గా ఇన్నోవేషన్ కోసం, రైట్. సో ఇది అన్నమాట దీనిది. ఇంక్రీజింగ్ ద ఏరియా జోన్డ్ ఫర్ ఇండస్ట్రియల్ యూజ్, ఇంతకు ముందు చెప్పినాం కదా అది రిస్ట్రిక్ట్ చేసినామని, సో దాన్ని మళ్ళీ ఇంక్రీజ్ చేస్తామని చెప్పడం, రైట్. ప్రొవైడింగ్ సబ్సిడీస్ ఆన్ పర్చేస్ ఆఫ్ ల్యాండ్, టీఎస్ ప్రైడ్ ద్వారా ఆల్రెడీ ఇస్తున్నారు. ఎంత ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 50% వరకు రియంబర్స్ చేస్తారు అప్ టు 50 lakhs. ఇంతకుముందు టీ ప్రైడ్ ద్వారా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 33.5% రిబేట్ ఇస్తుండే, అంటే కడితే మళ్ళీ వచ్చేస్తాయి ఆ డబ్బులు మనకి. అది అప్ టు 30 lakhs ఉంటుండే, దాన్ని ఇప్పుడు ఇంక్రీజ్ చేసి 50% 50 lakhs చేసినారు అది. అండ్ 100% రియంబర్స్మెంట్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ పేయబుల్, ఓకే, అండర్ టీఐడి అండ్ టీ ప్రైడ్. అండ్ ఇంపటస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్. ఓకే, ఈ ఫ్యాక్టరీస్ని ఇంట్రొడ్యూస్ చేయడం, దీంట్లో కూడా ఇంట్రొడ్యూస్ చేసిన దాంట్లో 100% రియంబర్స్మెంట్ ఆన్ స్టాంప్ డ్యూటీ, ఇదైతే అన్నిట్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి మనం. అండ్ అప్లికబుల్ ఫర్ ద పర్చేస్ అండ్ లీజ్ కూడా, లీజ్ తీసుకున్నా కూడా మనకు స్టాంప్ డ్యూటీ అయితే కట్టాలి కదా పేపర్ వర్క్ చేసినప్పుడు, దాంట్లో 100% ఎగ్జంప్షన్ ఇస్తారు. అండ్ కాన్స్టిట్యుయెన్సీ బేస్డ్ సెంట్రిక్ ఫోకస్ డెవలప్మెంట్ ప్రయారిటీ ఫర్ ఉమెన్ చెప్పినాం కదా. కాన్స్టిట్యుయెన్సీ ప్రతి 1 స్మాల్ స్కేల్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ ఫర్ 119 ఇండస్ట్రీ, ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒక ఇండస్ట్రీని ఇది చేయడం, వీటిలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని కంబైన్ చేయడం, రైట్. సో దాని ద్వారా సో వాటితో పాటు వాళ్ళకు హజల్ ఫ్రీ క్రెడిట్ లోన్ ఇవ్వడం శ్రీనిధి ద్వారా, రైట్. కో బ్రాండింగ్ ఇవ్వడం గవర్నమెంట్ ట్యాగ్ యూజ్ చేసుకొని, ఇది అన్నమాట మార్కెటింగ్కి అది. ఎంకరేజింగ్ పూలింగ్ ఆఫ్ ఫెసిలిటీస్ టు ఆప్టిమైజ్ ల్యాండ్ యూటిలైజేషన్, ఇవన్నీ అంటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అవి, రైట్. అలవింగ్ లీజింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ల్యాండ్కి లీజింగ్ ఇవ్వడం కనీసం 30 సంవత్సరాలకి, ఇది ఇన్ని గణం అవసరం లేదు, ఓకే. ఎనీవే, సో నెక్స్ట్ మేజర్ ఇష్యూ మనకు వచ్చేసి ఏంటి, ఫైనాన్స్ ఆర్ దీన్ని మనం మనీలా గుర్తుపెట్టుకున్నాం, రైట్. దీంట్లో ఛాలెంజ్ ఏంటి అని అంటే లయబిలిటీ ఖచ్చితంగా కొలాటరల్ చూపించాలి 200%, అంటే 100 రూపాయలు నాకు లోన్ కావాలనుకోండి, నేను 200 రూపాయలు కొలాటరల్ చూపించాలి. సో ఇది మేజర్ ప్రాబ్లం. క్రెడిట్ ఫెసిలిటీ లేకపోవడం ఈజ్ అ మేజర్ ప్రాబ్లం. దాన్ని మరి గవర్నమెంట్ ఎట్లా సాల్వ్ చేస్తుంది అనేది మనం చూస్తాం. సో అడిషనల్గా ఇన్సెంటివ్స్ ఇవ్వడం, అడిషనల్ ఇన్సెంటివ్స్ ఆల్రెడీ ఇందాక కూడా ఒకటి చూసినాం మనం. ఇంక్రీజింగ్ ద బెనిఫిట్స్ అండర్ టీ ఐడియా స్కీమ్, రైట్. సో మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజ్కి అయితే కరెంట్లీ 15% ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని గవర్నమెంట్ మళ్ళీ ఇస్తుంది ఇన్సెంటివ్గా, 15% ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని. దాన్ని ఇప్పుడు 25%కి పెంచినారు, రైట్. సో 15ని 25%కి పెంచినారు, అది మైక్రో అండ్ స్మాల్కి. అండ్ దాంతోపాటు అది మీడియం ఇండస్ట్రీస్కి, మైక్రో అండ్ స్మాల్కి ఇది. అండ్
మైక్రో అండ్ స్మాల్ కలంట్రీ అడిషనల్ సబ్సిడీ. ఓకే, ప్రస్తుతానికి అయితే మామూలుగా అయితే ఇంత ఉంది 15-25, అడిషనల్గా 10% ఇస్తారు, అడిషనల్గా 20% ఇస్తారు మళ్ళీ, రైట్. సో ఇది ఒకసారి చూసుకోండి, నేను కన్ఫ్యూజ్ చేసినట్టున్నాను, ఒక్కసారి పాజ్ చేసుకొని చదవండి, రైట్. ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీనర్స్కి స్పెషల్గా ఇన్సెంటివ్స్ ఇవ్వడం టీ ప్రైడ్ ద్వారానే, రైట్. ఇంతకుముందు సబ్సిడీ ఆఫ్ అప్ టు 35% ఇస్తుండే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద అప్ టు 75 lakhs, దాన్ని ఇప్పుడు 50% 1 crore కిందకి తెచ్చినారు, రైట్. అండ్ ఉమెన్ ఓన్డ్ దానికి కూడా ఇంతకుముందు 10%, 10 lakhs ఉంటుండే లిమిట్, దాన్ని ఇప్పుడు 20% వరకు 20 lakhs వరకు చేసినారు. అండ్ ఈ మనీ తీసుకుంటాం కదా, ఇప్పుడు గవర్నమెంట్ ఇన్ని తీసుకుంటుంది, ముద్ర ఇంకా వేరే వేరే వగేరా, అదే సెంట్రల్ లెవెల్లో. అక్కడ మనకు అంటే యాజ్ ఏ ఎంటర్ప్రినర్ నేను ఏదైనా ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి ఇండస్ట్రీ, కానీ నాకు బ్యాంక్ వాళ్ళు ఇవ్వని అంటున్నారు. సో నాకు బ్యాంకుకి ఏదో ఆర్గ్యుమెంటో ఏదో అయింది, అది వచ్చి నేను ఇక్కడ కంప్లైంట్ చేసిన అనుకోండి, డిఐసి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ దగ్గర, వీళ్ళు వితిన్ 90 daysలో అది సాల్వ్ చేస్తారు. ఇంక్రీజింగ్ ఫైనాన్షియల్ ఆప్షన్స్ ఫర్ పబ్లిక్ కాంట్రాక్ట్స్, రైట్. సో ఇది ఇంప్రూవింగ్ యాక్సెస్ టు ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్, ఆల్టర్నేటివ్ సోర్స్ అంటే ఇంకా క్రెడిట్ బేస్డ్ ఆన్ ఫ్యూచర్ సేల్స్, అంటే పైలట్ ప్రాజెక్ట్కి గవర్నమెంట్ తీసుకుంటుంది. అంటే ఇప్పుడు నీకు ఆల్రెడీ క్రెడిట్ లేదనుకో, నీ సేల్స్ని కొలాటరల్గా లేకపోతే నీ సేల్స్ని ప్రూఫ్గా చూపించి గవర్నమెంట్ దగ్గర నుంచి లోన్ తీసుకోవచ్చు, అదొకటి తీసుకొచ్చినారు. బిల్డింగ్ కెపాసిటీ ఫర్ ఎంఎస్ఎంఈస్ టు యాక్సెస్ ఫైనాన్స్, రైట్. సో ఇవన్నీ జనరల్ పాయింట్స్ అండి. దాని తర్వాత రా మెటీరియల్స్ని ఇంక్రీజ్ చేయడానికి, అంటే రా మెటీరియల్స్ ఉన్న ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తున్నాం అంటే టెస్టింగ్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం, వేర్ హౌస్ ఫెసిలిటీస్ ఇంక్రీజ్ చేయడం, సప్లై చైన్ ఎన్హాన్స్ చేయడం అనేది, ఎస్టాబ్లిషింగ్ కామన్ టెస్టింగ్ సెంటర్స్ 10, కనీసం డిస్ట్రిక్ట్ ఒకటి అని, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో, స్ట్రెంథనింగ్ వేర్ హౌసెస్ అండ్ స్టోరేజ్ ఫెసిలిటీ, రైట్. దీంట్లో ఏదైనా కొత్తది వేర్ హౌస్ ఎవరైనా స్టోరేజ్ ఫెసిలిటీ ఎవరైనా కన్స్ట్రక్ట్ చేసే 100% స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షను, రైట్. రిలాక్సింగ్ బిల్డింగ్ స్టాండర్డ్స్, లైక్ అంటే వేర్ హౌస్ కడుతున్నప్పుడు చాలా యాజ్ పర్ స్టాండర్డ్స్ చేయాలి కదా, సో అవి ఏమన్నా ఉంటే చూసుకుందామని, సెట్ బ్యాక్స్, ప్లాన్, పార్కింగ్, హైట్ రిస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటే గవర్నమెంట్ ఎగ్జంప్షన్ చేస్తుంది. సపోర్టింగ్ ఇంపోర్ట్ డ్యూటీ డ్రాబ్యాక్, రైట్. సో అంటే ఇది ఫినాన్సెస్లో కదా, సారీ ప్రాబ్లం విత్ రెస్పెక్ట్ టు ఫైనాన్స్ మాట్లాడుతున్నాం. ఇంపోర్ట్ డ్యూటీ ఉంటుంది కదా, ఏదైనా రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు దాన్ని గవర్నమెంట్ తగ్గియడం. ఇంతకుముందు ఇది ఇంపోర్ట్ డ్యూటీ ఎట్లా అని అంటే, ఫస్ట్ ఈ ఏమంటారు, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది ఎట్లా అంటే, నేను ఏదన్నా ఒకటి తయారు చేయాలనుకోండి, ప్రొడక్షన్ చేయాలి, రా మెటీరియల్ కావాలి నాకు, నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నా, ఫస్ట్ నేను దీనికి ఇంపోర్టింగ్ కట్టేయాలి డబ్బులు, రైట్. సో కట్టేసిన తర్వాత నేను గవర్నమెంట్కి అది నేను కట్టినని చూపిస్తే గవర్నమెంట్ అప్పుడు నాకు రియంబర్స్ చేస్తుంది. సో అదంతా డిలేడ్ ప్రాసెస్, డబ్బులు రావు, మళ్ళీ ఇన్పుట్కి రాదు. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇమీడియట్గా ఎప్పుడైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నప్పుడే దాంతోపాటు అప్పటికప్పుడే రిబేట్ అవ్వడం అనేది చేస్తుంది, రైట్. సో గవర్నమెంట్ యాజ్ ఏ సప్లయర్ ఆఫ్ రా మెటీరియల్ కూడా, గవర్నమెంటే డైరెక్ట్ కూడా రా మెటీరియల్ సప్లై చేస్తుంది. అంటే ఎన్ఎండిసి కింద అనుకోవచ్చు, సారీ ఎన్ఎండిసి కాదు, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, టీజీఎండిసి ఉంది కదా. సో అట్లాంటివి ఇంకేమన్నా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళంతా చేస్తారని. క్రియేషన్ ఆఫ్ రా మెటీరియల్ డైరెక్టరీ అట్లా. సో ఇక్కడ చూసినారు ఇదంతా, అంటే దేనికి ఏది రా మెటీరియల్, ఏ ఇండస్ట్రీకి, ఫుడ్కి ఏంది ఫుడ్డే, నట్స్, సీడ్స్ ఇవన్నీ, టెక్స్టైల్కి కాటన్, జ్యూట్ అట్లా. ఇంక్రీజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఇన్ ఆన్లైన్ B2B ప్లాట్ఫామ్స్లో వీటిని ఇంక్రీజ్ చేయడం, రైట్. సో క్వాలిటీ సర్టిఫికేషన్ అడాప్ట్ చేసుకోవడం, లైక్ ISO, IMS, అవన్నీ మెటీరియల్స్ కింద. నెక్స్ట్ మార్కెట్లో ఏంది అని అంటే స్కిల్ అప్గ్రేడ్ చేయడం, రైట్. దానికే రీసెంట్గా మనది గవర్నమెంట్ తెలంగాణ స్కిల్లింగ్ యూనివర్సిటీ తీసుకొచ్చింది, ఆనంద్ మహీంద్రా చైర్మన్, రైట్, ఇనే ఉంటారు మనం. అండ్ ఇంక్లూజన్ ఆఫ్ అప్రెంటిస్షిప్ పెంచడం, దేంట్లో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ, రైట్. సో ఇది ఏంది అని అంటే ఇట్ సింప్లిఫైస్ ద టాలెంట్ డిస్కవరీ ఇన్ ద స్టేట్, రైట్. సో దీంట్లో అప్రెంటిస్షిప్ ఎన్హాన్స్ చేయడం, స్కిల్లింగ్ ఎక్కువవుతుంది, రైట్. సో మైగ్రేషన్ది కూడా మనం చూసినాం ఇందాక ప్రాబ్లం, మార్కెటింగ్ దీంట్లో కూడా,
సో ఇదంతా చూసుకుని రేషనలైజేషన్ ఆఫ్ కంప్లైన్స్ రిక్వైర్మెంట్స్ ఇన్ లేబర్ కాంట్రాక్ట్స్, రైట్. సో లేబర్ కాంట్రాక్ట్స్ కూడా ఉంటాయి కదా మనకు, మైగ్రేషన్ ద్వారా ఇట్లా వచ్చినప్పుడు కొన్ని కాంట్రాక్ట్స్ ఉంటాయి. సో దాంట్లో రేషనలైజ్ చేయడం అంటే కొంచెం అటు ఇటు ఉన్న చూడడం అన్నమాట, రైట్. అండ్ లైసెన్స్ అంతా ఒకటే దగ్గర తీసుకొని రావడం, ఇప్పుడు అంతా 10 చోట్ల జరగకుండా. ఇంక్రీజింగ్ ద ఆప్షన్ ఫర్ వర్కింగ్ అవర్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ 24 hours కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఆపరేషనలైజేషన్ ఆఫ్ 24/7 ఇయర్ రౌండ్ ఆపరేషన్ ఆఫ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్. టెక్నాలజీలో ఏం తీసుకుంటుంది రిఫార్మ్స్ ఛాలెంజెస్ అని అంటే, సో ఇంక్రీజింగ్ అవేర్నెస్, బిల్డింగ్ అడాప్షన్ కెపబిలిటీ, ఆగ్మెంటింగ్ పర్చేస్ పవర్, ఇది అనమాట. ఐడెంటిఫైయింగ్ టెక్నాలజీ, రైట్. డెడికేటెడ్ ఫండ్ ఉంటుంది, యంత్రం ఫండ్ అని చెప్పినాను కదా, అది 100 crores ఇస్తారు నెక్స్ట్ 4 years కానీ. ఎన్హాన్సింగ్ డిజిటలైజేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్, సపోర్ట్ ఫర్ ఐపీఆర్ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అప్పుడు హెల్ప్ చేస్తారు ఐపీఆర్ ద్వారా. అండ్ సపోర్ట్ R&D టెక్నాలజీ అంటే ఫెసిలిటేటింగ్ ఎంగేజ్మెంట్ బిట్వీన్ ఎంఎస్ఎంఈస్ అండ్ టెక్నాలజీ ప్రొవైడర్స్. సో ఇది టెక్నాలజీలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి గవర్నమెంట్ చేస్తుంది. అండ్ మార్కెట్లో ఉన్న ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడానికి ఇట్ ఈస్ ఎంకరేజింగ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ టు ప్రొక్యూర్ లోకల్లీ, సో దట్ లోకల్గా ఉన్న ఫస్ట్ ఇంటెన్షన్ చెప్పినాను కదా, ఫస్ట్ రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు పిఎస్సీస్ ఉన్నాయి, దానికి తగ్గట్టే చిన్న చిన్న ఎంఎస్ఎంఈస్ వస్తాయి. సో ఈ ఎంఎస్ఎంఈస్ అనేది దగ్గరలో ఉన్న లోకల్గా అవైలబుల్ ఉన్న ఎంఎస్ఎంఈస్ నుంచి రా మెటీరియల్ అదంతా చేస్తే బాగుంటుందని. ఎన్ష్యూరింగ్ స్పిల్ ఓవర్ ఆఫ్ బెనిఫిట్స్ టు ఎంఎస్ఎంఈస్ లొకేటెడ్ టు క్లోజర్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్, అదే బోత్ రిఫ్లెక్ట్స్ ద సేమ్ మీనింగ్. ఆర్గనైజ్ సప్లయర్ మీటప్స్, సో కలుస్తారు, బిజినెస్ ఎవాల్వ్ అవుతుంది, డెవలప్ అవుతుంది, కాంటాక్ట్స్ పెరుగుతుంది అట్లా అని మార్కెటింగ్ చేసుకుంటారు, రైట్. రియంబర్స్మెంట్ ఆఫ్ డ్యూటీ ఆన్ శాంపిల్స్ ఇంపోర్టెడ్ ఫర్ ప్రోటోటైపింగ్ అప్ టు 10 lakhs వరకు ఇస్తారు. కాస్ట్ షేరింగ్ ఫర్ అక్వైరింగ్ క్వాలిటీ సర్టిఫికేట్స్ చేసుకోవడం, ఇంకా బ్రాండింగ్ ఇవ్వడం. గవర్నమెంట్ యొక్క పేరునే డిస్టిక్లో ప్రతి డిస్టిక్ నుంచి 2 ఎంఎస్ఎంఈస్ని గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనే లోగో బ్రాండింగ్ వేసి ఆ ప్రోడక్ట్ని గవర్నమెంట్ ద్వారా అమ్మిస్తారు, రైట్. ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ అండ్ సెంటర్ ప్లాట్ఫామ్, రైట్. సో ఇవన్నీ మనం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏం కాదు, ఇవన్నీ కామన్ న్యాచురల్ పాయింట్స్. కో బ్రాండింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ప్రోడక్ట్ విత్ గవర్నమెంట్ స్టాంప్, జస్ట్ ఇప్పుడే చేసినాను 2 products ఫర్ ప్రతి డిస్టిక్ నుంచి అని. ఇంక్రీజింగ్ ఈ కామర్స్ పెనిట్రేషన్, ఓకే. గ్లోబల్ లింకర్ యూజ్ చేసుకోవాలి. ప్రిఫరెన్షియల్ ప్రొక్యూర్మెంట్ ఫర్ ఎంఎస్ఎంఈస్, ఇంక్లూజివిటీ పెంచడానికి ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్స్ని. ఇన్సెంటివైజ్ గ్రీన్ ఇనిషియేటివ్స్, రైట్. సో ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఇది ఒక్కటే పాయింట్ వచ్చింది ఫస్ట్ ఆయన చెప్పిన దాంట్లో, సస్టైనబుల్ ఇంక్లూజివ్ అని చెప్పిన దాంట్లో. సో జెడ్ఈడి జీరో ఎఫెక్ట్ జీరో డిఫెక్ట్ చెప్పినాం కదా, ఆ సర్టిఫికేట్లో ఈజ్ ఆఫ్ గెటింగ్ దట్ సర్టిఫికేట్ చేయడం, ఇదంతా మార్కెటింగ్లో భాగంగా. సో ఇది అన్నమాట, మనం ఆల్మోస్ట్ ప్రతి ప్రాబ్లమ్ని డిస్కస్ చేసిన ప్రాబ్లం ఎక్కడ అని, దాంతోపాటు సొల్యూషన్స్ కూడా చూసినాం, రైట్. సో ఇంతే అండి, ఇది ఇన్ జనరల్ మాట్లాడినాడు, అంటే త్రూ 3 different స్ట్రీమ్స్ ద్వారా ఇదంతా మేము చేస్తామని. ఒకటేమో ఎక్కడెక్కడ ఉంటుంది కదా, ఇక్కడ. సో ఈ పాలసీ విల్ బీ ఆపరేషనలైజ్డ్ త్రూ 3 different స్ట్రీమ్స్. ఒకటి పాలసీ ఇంప్లిమెంటేషను, ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్, ఇంకోటి హ్యాండ్ హోల్డింగ్ సపోర్టు. ఈ పాలసీ ఇంప్లిమెంటేషన్ అనేది గవర్నింగ్ అంటే స్టీరింగ్ కమిటీ చూపిస్తాను అది. ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్ అనేది ఎంఎస్ఎంఈ వింగ్ చూసుకుంటుంది, అండ్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది థర్డ్ పార్టీ చూసుకుంటుంది, రైట్. సో ఒకసారి మనం స్ట్రక్చర్ ఎవరు ఏంటి ఏం పని చేస్తారు ఇక్కడ అనేది ఒకసారి చూద్దాం మళ్ళీ. సో ఇది ఫ్లో చార్ట్ డిస్క్రైబింగ్ ద గవర్నెన్స్ స్ట్రక్చర్ ఆఫ్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఫస్ట్ స్టీరింగ్ కమిటీ ఉంటుంది, దీంట్లో మినిస్టర్ ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటారు, కమిషనర్ ఉంటారు, డైరెక్టర్ ఉంటారు, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ లోకల్ అసోసియేషన్స్, వీళ్ళంతా ఉంటారు. సో వీళ్ళ పని ఏంటి అని అంటే టు ట్రాక్ ఈ పాలసీ ఫార్ములేషన్ ఎంత దాకా వచ్చింది, అండ్ టు టేక్ ద ప్రోగ్రెస్ బిఫోర్ అసెంబ్లీ, వీళ్ళ పని. ఎంఎస్ఎంఈ వింగ్ అనేది కొత్త వింగ్ అన్నమాట, ఇది దీనిలో భాగంగానే ఈ పాలసీలో భాగంగానే క్రియేట్ చేసినారు. సో దీంట్లో కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటారు,
జాయింట్ డైరెక్టర్స్ ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్స్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళ పని ఏంది అని అంటే డెడికేటెడ్ సపోర్ట్ టు ఎంఎస్ఎంఈస్కు, పాలసీ ఫార్ములేషన్ కూడా హెల్ప్ చేస్తారు, అండ్ గ్రీవియస్ అడ్రసల్, రైట్. సో ఇది వీళ్ళంతా ఇప్పుడు 3 కేటగిరీలో డివైడ్ చేసుకొని వాళ్ళ పర్పస్ చూద్దాం. ఒకటి ఏం చెప్పినాను నేను, 3 స్ట్రీమ్స్ అని చెప్పినాం కదా. ఒకటి పాలసీ ఇంప్లిమెంటేషను, ఇండస్ట్రీ ఎంగేజ్మెంటు, హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్. పాలసీ ఇంప్లిమెంటేషన్ పని ఎవరిది, ఈ స్టీరింగ్ కమిటీ, రైట్. కంపోజిషన్ చూస్తాం వీళ్ళు, దీంట్లో కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటారు, డైరెక్టర్, వీళ్ళంతా. దీంట్లో ఎంఎస్ఎంఈ వింగ్, అండ్ దీంట్లో థర్డ్ పార్టీస్ ఏదైనా కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి. వీళ్ళ పని కూడా మనం ఆల్రెడీ చూసినాం, రైట్. సో వీళ్ళేమో ఇన్ఫ్రా డెవలప్మెంట్ కోసం చూస్తారు, డిజిటల్ సొల్యూషన్, ఆల్ ఇన్ వన్ పోర్టల్ ఇదంతా మేనేజ్ చేస్తారు. పాలసీ ఫార్ములేషన్ కూడా వీళ్ళదే ఉంటుంది. వీళ్ళు గ్రీవెన్స్, ఎంఎస్ఎంఈస్కి సపోర్ట్ ఇవ్వడం డైరెక్ట్గా ఇట్లా. హ్యాండ్ హోల్డింగ్ ఏంది, ఇది ప్రొవైడింగ్ గైడెన్స్. హ్యాండ్ హోల్డింగ్ అంటే థర్డ్ పార్టీస్ ఎంఎస్ఎంఈస్కి ఇస్తుంది, ప్రొవైడింగ్ గైడెన్స్, అవేర్నెస్ క్యాంపెయిన్, రైట్, అండ్ సోర్సింగ్ గైడెన్స్. సో ఇది అన్నమాట, రైట్. సో ఓవరాల్గా ఇది మేము తీసుకొచ్చేది రివల్యూషనైజ్ అవుతుంది అని కన్క్లూషన్ ఇస్తారు. ఇట్ షుడ్ బి ద, అంటే ఇంటెన్షన్ ఏంది, తోపు తురుము కావాలి తెలంగాణ ఎంఎస్ఎంఈలో అనేది ఇంటెన్షన్, అట్లా అనమాట. రైట్. సో థ్యాంక్ యూ.